2 టైర్ల కంపెనీకి సంబంధించి ఇక్కడ ప్రజలు నా వద్దకు వచ్చి కాంప్లైంట్ చేయగానే నేను గౌరవ కలెక్టర్ గారికి తక్షణమే ఎంక్వైరీ చేయమని చెప్పిన. మొన్న కొంత మీడియా కథనాలలో కూడా ఈ కంపెనీ ఈ ప్రభుత్వం వచ్చినాక పర్మిషన్ ఇచ్చింది, ఈ ప్రభుత్వంలో మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి కొంతమంది మన మీడియాలో మాట్లాడగలిగింది. అందుకే తక్షణమే స్పందించి ఈరోజు దీన్ని విజిట్ చేయడానికి ఇక్కడ స్థానిక నాయకులు, గ్రామ సర్పంచ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాయకులు, కొంతమంది అఖిలపక్షం కూడా రావడం జరిగింది. దీని పూర్వాపరాలు పూర్తిగా పరిశీలిస్తే దీనికి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మంత్రి రాజు గారు గ్రామసభ ద్వారా తీర్మానం చేసి గ్రామసభ ద్వారా పర్మిషన్ ఇచ్చి 2 తారీఖు 9వ నెల 2023లో గ్రామసభ నిర్వహించి 1 తారీఖు 27 తారీఖు 1వ నెల 2024 తీర్మానం చేసి కంపెనీకి పర్మిషన్ ఇచ్చి మినిట్స్ ఇందాక క్లోజ్ అయితే సంతకం మినిట్ పెట్టుకున్నాం. ఈడ సంతకం పెట్టి ఇదంతా వాడేవాడు రాసిందంటే నువ్వు సర్పంచ్ కానీ సంతకం ఉన్నంటే బాధ్యత మనమే అన్నట్టు. బాధ్యత మనమే. తెలిసి జరిగినా నీకు తెలియక జరిగినా ఈడ సంతకం నేను ఉంది, నేను గీడి వరకే అంటే ఈడ స్టాంప్ వేస్తే ఇక్కడ వరకు ఉంటాను. ఈడ స్టాంప్ వేసి ఇన్ని అంశాలు రాశాడు. ఇదేంది? ఇది మినిట్స్ బుక్. గ్రామంలో 2 టైర్ల కంపెనీకి సంబంధించి ఇక్కడ ప్రజలు నా వద్దకు వచ్చి కాంప్లైంట్ చేయగానే నేను గౌరవ కలెక్టర్ గారికి తక్షణమే ఎంక్వైరీ చేయమని చెప్పిన. మొన్న కొంత మీడియా కథనాలలో కూడా ఈ కంపెనీ ఈ ప్రభుత్వం వచ్చినాక పర్మిషన్ ఇచ్చింది, ఈ ప్రభుత్వంలో మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి కొంతమంది మన మీడియాలో మాట్లాడగలిగింది. అందుకే తక్షణమే స్పందించి ఈరోజు దీన్ని విజిట్ చేయడానికి ఇక్కడ స్థానిక నాయకులు, గ్రామ సర్పంచ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాయకులు, కొంతమంది అఖిలపక్షం కూడా రావడం జరిగింది. దీని పూర్వాపరాలు పూర్తిగా పరిశీలిస్తే దీనికి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మంత్రి రాజు గారు గ్రామసభ ద్వారా తీర్మానం చేసి గ్రామసభ ద్వారా పర్మిషన్ ఇచ్చి 2 తారీఖు 9వ నెల 2023లో గ్రామసభ నిర్వహించి 1 తారీఖు 27 తారీఖు 1వ నెల 2024 తీర్మానం చేసి కంపెనీకి పర్మిషన్ ఇచ్చి కంపెనీ కూడా పోయిన ప్రభుత్వంలో 2 తారీఖు 9వ నెల 2023 పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ కంపెనీ స్థాపించారు. దీని మీద కొంతమంది రైతులు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పి మా పంటలు ఖరాబ్ అవుతున్నాయి, మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంత రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను తక్షణమే స్పందించి మొత్తం దాన్ని చెక్ చేస్తే గత ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచ్ మంత్రిరాజు పర్మిషన్ ఇచ్చిండు. కానీ కొంతమంది ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక మా మీద కేసులు పెట్టిరు, ఈ ప్రభుత్వం వల్ల మేము ఖరాబ్ అవుతామని మళ్ళీ ఉల్టా వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే మా మీద నెట్టడం జరుగుతుంది. అందుకే నేను సరే ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ పంటలు కాపాడుకునే బాధ్యత మాది. కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చి ఇమ్మడే కలెక్టర్ గారితో మాట్లాడినా, ఆ పొల్యూషన్ బండ్లతో మాట్లాడి వారం రోజుల్లో నాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందే. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అయితే ఇమీడియట్ తక్షణమే దీన్ని మూసివేయాలి. దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళని బాధ్యులను చేయాలి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని మా ప్రభుత్వం నెట్టెట్టి ఎమ్మెల్యే గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద దుష్ప్రచారం చేసి ఇక్కడ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు తప్ప రైతుల ప్రాణాలు కాపాడాలని చేస్తలేదు. మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి రైతుల మీద, ఇక్కడ ప్రాంత ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, ఆ ప్రజలను కాపాడుకోవాలని బాధ్యత మాకుంది. కాబట్టి గత ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని, గత ప్రభుత్వంలో చేసి, గత మాజీ సర్పంచ్ పర్మిషన్ ఇచ్చి, అదే సర్పంచ్ కంపెనీ మీద కట్టెలతో దాడి చేసినటువంటి వీడియోలు వాళ్ళ కొడుకొచ్చి ఆ కంపెనీని కొట్టి కేసు పెడితే మళ్ళీ ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టిందంటున్నారు. వాళ్ళను అక్కడ లేబర్ను కొట్టడం వల్ల వాళ్ళు లేబర్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కేసులని, కానీ వాళ్ళు ఉల్టా ఈ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడుతున్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు. కాబట్టి దీని మీద పూర్వాపరాలు తెలుసుకోవడానికి నేను వచ్చిన. తక్షణమే దీన్ని వారం రోజుల్లో ఎంక్వైరీ చేయించి దీనివల్ల ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బంది ఉంటే తక్షణమే కలెక్టర్ గారు, పోలీసు వాళ్ళతోటి చర్యలు తీసుకుంటాం, ఈ ప్రాంత ప్రజలు కాపాడుతాం. కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు తప్పు చేసి ఈ ప్రభుత్వం నెట్టడం తప్పు, ఇది దుర్మార్గం, ఇది ప్రజలు గమనించాలి. కాటపల్లి గ్రామ ప్రజలు కూడా గమనించాలి. మీ గ్రామ సభ పెట్టింది ఎప్పుడు?
2023 9 నెలలు పెట్టి గ్రామసభ తీర్మానం చేసినట్టు కాపీలు ఉన్నాయి. సర్పంచ్ గారి సంతకం ఉంది. సర్పంచ్ గారు కూడా నేనే సంతకం పెట్టాను ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ అదే సర్పంచ్ కూడా మా మీద చెప్పడం ఇది తగిన చర్య, తగిన పని కాదు. ఏదున్నా నిజానిజాలు తెలవడానికి ఇవాళ రికార్డులు కూడా తెచ్చినాం. ఆ రికార్డులు ఒకసారి సెక్రటరీ